డాక్టర్ గారు, కెమికల్ పీల్స్ చేసుకుంటే స్కిన్ బర్న్ అవుతుందా? ఫ్యూచర్‌లో ఏమైనా డ్యామేజ్ ఉంటదంటారా? నో, అస్సలు కెమికల్ పీల్స్ వల్ల ఏ డ్యామేజ్ ఉండదు. సో ఒక ప్రాపర్ ట్రైన్ డర్మటాలజిస్ట్ కనుక దానికి యూస్ చేస్తే ఏ డ్యామేజ్ ఉండదు. అప్లై చేస్తే మైల్డ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో జనరల్లీ అది సెల్ రిపేర్ అండ్ స్కిన్ హెల్త్కి ప్రమోట్ చేస్తుంది. సో డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి న్యూ సెల్ గ్రోత్ ప్రమోట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల గ్లో అండ్ రీజువినేషన్ అనేది జరుగుతుంది. పీల్స్ చేసుకున్నాక అస్సలు ఎండలోకి వెళ్ళొద్దంటారు. ఇది నిజమేనా? అస్సలు ఎండలోకి వెళ్ళకపోవడం కాదు. సో మైల్డ్ పీల్స్ అంటే సూపర్ఫిషియల్ పీల్స్ యూస్ చేసేటప్పుడు 1 or 2 days సన్ అవాయిడ్ చేస్తే బెటర్. అందుకనే అంటాం కదా, ఫ్రైడే పీల్ చేయించుకోండి, మండేకి గ్లో అవ్వండి అని. డాక్టర్ గారు, పీల్స్ ఓన్లీ విమెనే చేయించుకోవాలంటారా? అలా ఏం లేదు. మెన్ కూడా స్కిన్ కండిషన్ బట్టి ఆయిలీనెస్ తగ్గించడానికి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు. సో హెల్దీ స్కిన్ హ్యాస్ నో జెండర్. సెల్ఫ్ పీల్స్ ఏమైనా చేయించుకోవచ్చు అంటారా డాక్టర్ గారు? సెల్ఫ్ పీల్స్ అనేది కంప్లీట్లీ నో. సలూన్ బేస్డ్ పీల్స్ కూడా కంప్లీట్లీ నో. మీరు కనుక ఒక డాక్టర్ని కలిస్తే డర్మటాలజిస్ట్ మీ స్కిన్ చెక్ చేసి దాన్ని బట్టి ప్రోడక్ట్, దాని కాన్సన్ట్రేషన్, మీ స్కిన్ టైప్ చెక్ చేసి దాన్ని బట్టి పీల్ అనేది డిసైడ్ చేస్తారు. లాస్ట్ డౌట్ అండి, పీల్స్ ఓన్లీ డ్యామేజ్ స్కిన్ ఉన్న వాళ్ళే చేయించుకోవాలా? అలా ఏం లేదు. అది సెల్ రెన్యువల్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి రీజువినేషన్ పర్పస్కి కూడా చేయించుకోవచ్చు. సో ఓన్లీ పెథాలజీ ట్రీట్ చేయడానికి కాదు, హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా పీల్స్ చేయించుకోవచ్చు.